ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఈ మహాతల్లి వెలిగే సూర్యబింబమని, కాంతమ్మ తల్లి అందరిలాగా మామూలుగా మనం అనుకుంటున్న పిచ్చి కాంతమ్మ కాదని, ఏదో అపురూపమైన దివ్య శక్తులు ఉన్నాయని గ్రహించారు ఆశ్రమం వారు. పిచ్చి పిచ్చి మాటలు, ఎర్రి చూపులు, పిచ్చివారి వస్త్రధారణ, రవిక ఒక చేతికి వేసుకుంటే ఇంకొక చేతికి లేదు, చీర 4 మూరల చీర కట్టుకుని పిచ్చి చేష్టలు చేసే కాంతమ్మ తల్లి భవిష్యత్తులో భావితరాలకు ఎలాంటి వెలుగుబాట అవుతుందోనని ఎవ్వరూ ఊహించని రీతిలో వారికి అర్థమైంది కాంతమ్మ తల్లి గురించి. ఈ పిచ్చమ్మ తల్లి అవధూతగా అవతరించిందని, గొలగమూడికి వస్తుందని శ్రీ 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 వెంకయ్య స్వామి 1974-75 సంవత్సర ప్రాంతమున తులసమ్మకు గోపాలయ్యకు చెప్పిన మాట మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి. గోపాలయ్య వెంకయ్య స్వామిని మీ అమ్మ స్వామి ఈ అమ్మ అనని అడిగినప్పుడు రాగిజావ తాగుతున్న వెంకయ్య స్వామి గోపాలయ్యకు ఆ అమ్మ నీకు నాకు ఆ పైనున్న పరమేశ్వరుడికి అమ్మరానని చెప్పారు. భవిష్యత్తులో అవధూతగా అవతరించు ఆ తల్లిని ఎవరూ గుర్తించలేదు. కాంతమ్మ తల్లి శక్తి స్వరూపమని, పవిత్రమైన ఆమె చూపులు దివ్యాభరణాలని, ఆమె కంటి వెలుగులు సూర్యకాంతి కిరణాలని, ఆ వెలుగు రేఖల వెంట ప్రయాణం సాగించిన వారికి మోక్షం మార్గము దొరుకునని ఏ ఒక్కరూ కూడా అమ్మను అంచనా వేయలేకపోయారు. అవధూతలు అని విషయాలను అవగతమైన ఈ ప్రాపంచిక జనుల మధ్య సంచరించేటప్పుడు ఇలాంటి విచిత్రమైన వేషాలు వేస్తుంటారు. అమ్మ వేసిన వేషము పిచ్చి వేషమే కదా, మనము చేసిన వేషము పిచ్చి వేషమే కదా అనేది కాంతమ్మ తల్లి. స్వామివారి చిన్నతనములో తనను అందరూ పిచ్చి వెంకయ్య అని పిలుస్తూ గోలగోల చేసేవారు. అప్పుడు వెంకయ్య స్వామి శ్మశానమునకు పోయి పుర్రెలను తన మెడలో మాలగా వేసుకుని జనులను భయభ్రాంతులు చేసి తిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి లలామ, లలిత, పారాయణ, ధీమ అయిన ఒక్కరికి కూడా వారు చేసే ప్రతి పని నిగూఢముగా ఉంచుతారే కానీ ఏ ఒక్కరికి కూడా అర్థం కానీక మసలుతుంటారు. ఇది వాస్తవము. అందులోకే అమ్మవారు ఇలా ప్రవర్తించేవారు. యాదవుల గొందిలో ఉన్నప్పుడు అమ్మవారు కాంతమ్మ తల్లి గొలగమూడికి రాకమునుపు, అంటే తను పెళ్లి చేసుకుని 4 సంవత్సరములు భర్తతో కాపురం చేసేటప్పుడు తనకు 2 పిల్లలు అని మనము అనుకోవాలి. కానీ ఇది జరిగినది కాదు. రాబో ఎపిసోడ్లో చూపిస్తాను. తూర్పు వీధిలో అమ్మ కాంతమ్మ తల్లి గొలగమూడి వచ్చి 1974-75 టైములో ఎవరైనా మీకు పిల్లలు లేరా అని అడిగిన ప్రశ్నకు సమాధానము 2 పిల్లలు ఉన్నారని చెప్పేది. కానీ తన పిల్లలు కాదు వాళ్ళు, ఇక్కడ తోడు లేరు. 2 పిల్లలు భూమి ఆకాశాలు. ఆ 2 ఈమె బిడ్డలు. ఆ 2 ఆ తల్లి 1982న స్వామివారి ప్రాంగణమునకు వచ్చిన తరువాత పద్మావతి, అనురాధ అనే 2 అక్కా చెల్లులను బిడ్డల కంటే ఎక్కువగా మిన్నగా దగ్గరగా తీశారు ఈ కాంతమ్మ తల్లి. ఈ అక్కా చెల్లెళ్ళు 2 శ్రీ స్వామివారికి సామానులతోలే రమణయ్య మరదళ్ళు. వీరు ఈ వెంకయ్య స్వామి వారిని దర్శించే నెపంతో వచ్చి కాంతమ్మ తల్లికి అతి సన్నిహితులైనారు. కాంతమ్మ తల్లి చేసే తుంటరి పనులకు ఈ 2 పిల్లలు ఆయుధాలైనారు. కాంతమ్మ తల్లిని వదిలి ఈ అక్కా చెల్లెళ్ళు ఒక్క క్షణమైనా ఉండేవారు కాదు. కాంతమ్మ తల్లి 1992న డేగపూడికి చేరిన తరువాత కూడా ఓంకార ఆశ్రమానికి నెల్లూరు నుండి డేగపూడికి వస్తూ పోతుండేవారు వీరు. వీరిని కాంతమ్మ తల్లి ఎర్రపిల్ల, నల్లపిల్ల అని ముద్దుగా పిలిచేవారు. ఒకరోజు అనురాధ కాంతమ్మ తల్లిని అమ్మా నేనెవరిని అని అడిగింది. కాంతమ్మ తల్లి ఆ మాటకు నా కూతురువే,
నీవు కష్టపడి కన్నానే నిన్ను నేను, నువ్వు నాకే పుట్టావే అంటూ ఆనందంతో మీ ఇద్దరు నా కుమార్తెలునని మురిసిపోయేది కాంతమ్మ తల్లి. వారిని మురిపింపచేసేది. అంతేకాని నిజానికి అమ్మకు సంతానం లేదు. పెళ్ళి అయినదే కానీ ఆ భర్తకు మతిస్థిమితం లేనివారు కదా. కాజా గ్రామమునకు నేను స్వయముగా పోయి ఊరి వారిని అడిగాను. అమ్మకు పిల్లలు లేరనే చెప్పారు. మహాత్ములు దర్శనము సర్వక్షేమకరము, అలాంటి మహాత్ముల దర్శనము సర్వ పాపహరము అని శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. షిరిడి సాయిబాబా వారు కూడా, వెంకయ్య స్వామి వారు, చిముటం అమ్మవారు, రమణ మహర్షి, కాశీ నాయన, శ్రీ ఆనందమయ్య అమ్మ, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ రంగావధూత మహారాజ శ్రీ స్వామి వివేకానంద, శ్రీ నాంపల్లి బాబా, శ్రీ అకల్కోట స్వామి, శ్రీ శేలం అమ్మ, ఇలా చెప్పుకుపోతే ఎవరు ఎందరెందరో మహాత్ములు మొదలగు సిద్ధులు, దైవాంశ సంభూతులు మన కాంతమ్మ తల్లితో సహా అందరూ కూడా కొన్ని గ్రామాలను పర్యటించే, ఇప్పటికీ అలా కొంతమంది పర్యటిస్తూనే ఉన్నారు, పర్యటిస్తారు. అలాంటి వారు మనసులో అలా పర్యటించే వేళలో ఎవరైనా మనల్ని గుర్తిస్తారని కానీ గుర్తించరని కానీ భావన వారిలో ఉండదు. పుష్కలంగా నిష్కల్మషంగా గ్రామ పొరిమేళ్ళు దాటి ఒక గ్రామానికి వచ్చి తన పని తాను చేసుకునే పనిలోనే ఉంటారు. కానీ ఎవరిని అవమానపరచడం వారికి తెలియదు. సేవ చేయించుకుందాముననే తత్వము వారిలో ఉండదు. పూజలు అందుకోవాలనే తలంపు వారిలో కనిపించదు. సర్వేశ్వరులై సర్వతోముఖులై వారు ఏ వేషధారులైనా కూడా వారు చేయాలి అనుకున్న పనిని నిర్విరామంగా చేసేసే పోతారు. మన కాంతమ్మ తల్లి కూడా గొలగమూడిలో సుబ్బమ్మను అదే పని చేశారు. పప్పు పంచదారలు అడిగినాదిరా, వారి పాపాలను కడిగినాదిరా. పప్పు పంచదారలు అడిగినాదిరా, వారి పాపాలను కడిగినాదిరా. పసుపు కలిపి కళ్ళాపలు చల్లినాదిరా, పసుపు కలిపి కళ్ళాపలు చల్లినాదిరా. అందమైన రంగువలు వేసినాదిరా. కాంతమ్మ 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 కాంతమ్మరా, గొలగమూడి సీమకే వచ్చినాదిరా. మీ విజయభాస్కరుడను మరికొన్ని విశేషాలు మీ ముందు రాబోతున్న ఎపిసోడ్లో